పండుగ వేళ ప్రయాణికులపై అధిక ఛార్జీల భారాన్ని మోపుతున్నారు ఆర్టీసీ అధికారులు. స్పెషల్ బస్సుల పేరుతో రెండింతల ఛార్జీలు వసూలు చేస్తున్నారు. మొన్నటి వరకు ఉచితంగా ప్రయాణించిన బస్సులని ఇప్పుడు డబుల్ ఛార్జీలు పెట్టి వెళ్లాల్సిన పరిస్థితులు వచ్చాయని మహిళలు మండిపడుతున్నారు. తెలంగాణలో పండుగ బాదుడు ప్రారంభమైంది. డిమాండ్ను ఆసరాగా చేసుకుని ప్రయాణికులపై ఛార్జీల మోత మోగిస్తున్నారు ఆర్టీసీ అధికారులు. ఉదయం పూట తిరిగే పల్లె వెలుగు బస్సులన్నీ మధ్యాహ్నానికి స్పెషల్ బస్సులుగా మారిపోతున్నాయి. అదే బస్సుల్లో ఉదయం ఉచితంగా వచ్చామని ఇప్పుడెందుకు రెండింతల ఛార్జీ ఇవ్వాలని కండక్టర్లతో వాగ్వాదానికి దిగుతున్నారు కొందరు మహిళా ప్రయాణికులు. బతుకమ్మ, దసరా పండుగలకు సెలవులు ప్రకటించడంతో సొంతూర్లకు వెళ్తున్న ప్రయాణికులతో బస్టాండ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. ఇదే అదునుగా ఆర్టీసీ అధికారులు ఆదాయాన్ని పెంచుకోవడానికి రెగ్యులర్ రూట్లలో వెళ్లే బస్సులను తగ్గించి స్పెషల్ బస్సులు అంటూ స్టిక్కర్లు అంటించి రెట్టింపు ఛార్జీలను వసూలు చేస్తున్నారని మండిపడుతున్నారు ప్రయాణికులు. సామాన్య ప్రజల మీదనే ఎక్కువ భారపడుతుంది. ఉన్నడు ఎవరు కూడా బస్సులలో పోరు. కాలేజ్ పిల్లలు కానీ వాళ్ళకు నిల్చొని కాలేజీకి వెళ్తున్నారు. స్త్రీలకు కూడా వాళ్ళ పాపం అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్నారు. పండగ కోసం అని చెప్పేసి ఉన్న బస్సులకే ఏదో 10 రూపాయలు తగ్గించి ప్రజలకు సర్వీస్ చేయాలి, కానీ ఒక 50 రూపాయలు పెట్టి దానికి పొడిగించడం అనేది కరెక్ట్ కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మొత్తానికి ఓవైపు ప్రభుత్వం ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అని ప్రకటించి ఇప్పుడు పండగల వేళ ప్రజల నుండి ముక్కుపిండి ఛార్జీలు వసూలు చేస్తున్నారని మండిపడుతున్నారు ప్రయాణికులు. పెంచిన ఛార్జీలకు అనుగుణంగా బస్సుల్లో సౌకర్యాలు ఉండటం లేదని, ఆర్డినరీ సర్వీసులకు బోర్డు మార్చి స్పెషల్ బస్సులు, సూపర్ ఎక్స్ప్రెస్ అంటూ ప్రయాణికులను మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పండగ అనేది చాలా పెద్ద పండగ. దసరా స్పెషల్ బస్సులు వేసి అందరికీ సౌకర్యాలు కల్పించాలి. మరొకటి అంశం ఏంటంటే బస్ ఛార్జీలు ఏవైతున్నాయో ఆ అదనపు ఛార్జీలు పెంచకూడదు, ప్రజలపైన భారం మోపద్దు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గతంలో ఏదైతే మహిళలకు ఆధార్ కార్డుతోనే ఫ్రీ ఉందో యథావిధిగా గతంలో ఉన్నటువంటి ఛార్జీని అదే ఛార్జీ తీసుకునే విధంగా చూడాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. పండగ పూట సొంతూర్లకు వెళ్లాలనుకునే వారికి ఆర్టీసీ ఛార్జీల మోత మోగిస్తోంది. ఈ నెల 20 నుండి అక్టోబర్ 4 వరకు ఆర్టీసీ స్పెషల్ బస్సులను నడుపుతుందని ప్రకటించింది యాజమాన్యం. గతంలో ఉన్న ఛార్జీలకు రెండింతల టికెట్ల రేట్లు పెంచి బస్సులను నడుపుతున్నట్టుగా చెబుతున్నారు అధికారులు. పేద, మధ్యతరగతి ప్రజలు ప్రయాణించే ఆర్టీసీ బస్సుల్లో అధిక ఛార్జీలు తగ్గించాలని కోరుతున్నారు ప్రయాణికులు.